మీరు చేసిన సినిమాల్లో మీకు మనసుకు దగ్గరైన సినిమా అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ సే స్నేహితులు ఒకటి, హ్మ్. మనసిచ్చుడు హ్మ్. చాలా బాగుంది. అండ్ నా ఒకటి ఈ మనసు చూడులో అనుకుంటున్నా తెలిసి రవితేజ గారు చేశారు కదా. అవును, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంత పైకి రాటువంటి నాట్ స్మాల్ థింగ్. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. కలిసినప్పుడు ఎప్పుడు అట్లాగే ఉంటాడు, ఆయన ఎప్పుడు అట్లాగే ఉంటారు. మొన్న ఈ మధ్య కూడా కలిశాను. వెరీ వార్మ్ పర్సన్, నైస్. మీ ఒపీనియన్ ఏంటి సార్ సోషల్ మీడియా పైన? ఐ ఫీల్ ఇట్ మేబీ అ ఫేస్. లైక్ ఒకప్పుడు ఫేస్బుక్ అంటే ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉంది. ఇవన్నీ ఒక ఫేస్ అని అనిపిస్తుంది. విల్ గెట్ బెటర్ కమ్యూనికేషన్, మోర్ సెటిల్డ్ కమ్యూనికేషన్ ఏమో. ఈ ఇండస్ట్రీలో వచ్చిన ఏం చేంజెస్ వచ్చినాయి అనుకుంటున్నారు? సేమ్ హ్యాస్ రిమైన్. అప్పటి నుంచి ఇప్పటికి మనం 2 గంటలు తీసామా, 2.5 గంటలు తీసామా, 4 గంటలు తీసామా, లేకపోతే 90 నిమిషాలే తీసామా సినిమా, ఆ టైంలో ఆడియన్ని ఎంగేజ్ చేయాలి. మీరు చేసిన సినిమాల్లో మీకు మనసుకు దగ్గరైన సినిమా అంటే ఏం చెప్తారు సార్? బాగా ఒకటి లేదు, ఐ వుడ్ సే స్నేహితులు ఒకటి, హ్మ్. మనసిచ్చుడు హ్మ్. చాలా బాగుంది. అండ్ నా ఊపిరి. ఓకే, అఫ్కోర్స్ అల్టిమేట్ నా ఊపిరి అనేది అదొక ఒక జోనర్ సినిమా లాగా అందరి మైండ్లో ఉండిపోయింది. సూపర్ సార్. అదే మనసి చూడు టాపిక్ వచ్చింది కాబట్టి మనసి చూడులో అనుకుంటున్నా తెలిసి రవితేజ గారు చేశారు కదా. అవును, రవితేజ గారు సినిమా. ఆ తర్వాత రవితేజ గారు ఎదిగిన తీరు ఆయన అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది రిలేషన్ ఆయనతో మీకు? చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంత పైకి రాటువంటి నాట్ స్మాల్ థింగ్. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. కలిసినప్పుడు ఎప్పుడు అట్లాగే ఉంటాడు. అవునా? ఆయన ఎప్పుడు అట్లాగే ఉంటారు. మొన్న ఈ మధ్య కూడా కలిశాను. వెరీ వార్మ్ పర్సన్, నైస్. ఓకే, సూపర్ అండి. అంటే ఒకటే ఇండస్ట్రీలో ఉండి ఇంతమందితో రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇంతమందితో పాజిటివ్గా ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఎలా పాజిటివ్ యాటిట్యూడ్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ కూల్గా ప్లెజెంట్గా ఎక్కడ దేనికి ఎగ్జైట్ అవ్వట్లేదు, ఏ సందర్భంలో ఏ టాపిక్ కూడా. అంటే నాకేమనిపిస్తుంది, ఎవరికాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారు. నెగిటివిటీకి దాని దేర్ నో స్కోప్. ఓకే, మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటానికి ఏం లేదు. అందరూ ప్లెజెంట్గానే ఉంటారు. సో అలా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందేమో. ఐ ఫీల్ ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, సోషల్ మీడియా ఉన్నారా, అబ్జర్వ్ చేస్తుంటారండి? అబ్జర్వ్ చేస్తూ ఉంటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి సార్ సోషల్ మీడియా పైన? సోషల్ మీడియా కొంచెం ఎక్కువ అవుతుంది అనేది ఒక కొంత ఫీలింగ్ ఉంది. బట్ దట్స్ ద కమ్యూనికేషన్ ఛానల్ అనుకుంటా. సో ఓవరాల్గా దాని మీద కూడా పీపుల్ ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్. ఇప్పుడు ఎవరైనా కూడా రీల్స్ చూసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకంతా ఆ ఫోన్లోనే చాలా ఇది జరుగుతుంది. ఐ ఫీల్ ఇట్ మేబీ అ ఫేస్. లైక్ ఒకప్పుడు ఫేస్బుక్ అంటే ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఓకే, ఇవన్నీ ఒక ఫేస్ అని అనిపిస్తుంది. విల్ గెట్ బెటర్ కమ్యూనికేషన్, మోర్ సెటిల్డ్ కమ్యూనికేషన్ ఏమో అనిపిస్తుంది. ఓకే, సూపర్ సార్. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీ నాన్నగారు, అసలు మీరు అసలు ఇండస్ట్రీలో వ్యక్తి. ఓకే, ఇండస్ట్రీలో వ్యక్తిగా ఈ మధ్య కాలంలో ఎక్కువ రప్చర్ అవుతుంది తెలుగు సినిమా. హీరోయిన్ల క్యారెక్టర్స్ పైన ఎక్కువ రప్చర్ అవుతుంది. రీసెంట్గా కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. హీరోయిన్ క్యారెక్టర్స్ని ఒక నిత్యమైన కూడా కామెంట్ చేశారు నిన్న మొన్న. ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ని కరెక్ట్గా పోర్ట్రేట్ చేయట్లేదు, ఏదో యూజ్ అండ్ త్రో లాగా వాడేస్తున్నారు సినిమాలో అని మాట్లాడుతున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? క్రియేటివిటీ అనేది ఇట్లాగే చేయాలనేది ఏదీ లేదు. కొన్ని దగ్గర హీరోయిన్లు కరెక్ట్గా పోర్ట్రేట్ చేసినవి ఉన్నాయి, కొన్ని చేయట్లా. బట్ బెస్ట్ కేస్ సినారియో హీరోయిన్ అనే కాదు, ఎనీ క్యారెక్టర్ ఫిల్మ్లో ఉన్నది కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి, వాళ్ళ పరిధి కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్లు నీట్గా ఉండాలన్నది నా ఒపీనియన్. ఓకే, దే షుడ్ హ్యావ్ దేర్ క్యారెక్టర్. అది చిన్నదామనేవ్వండి, ఆ సినిమాకి ఎంత కావాలో అంత. యాజ్ అ ప్రాప్ లాగా ఊరికినే పెట్టడం అనేది ఈవెన్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్. బట్ ఇఫ్ దే ఆర్ డిజైరింగ్ లైక్ దట్, క్రియేటివ్ ఫీల్డ్ కదా, ఒక్కోసారి అవి కూడా వర్కౌట్ అవుతాయి అట్లా. ఓకే, సూపర్ సార్. ఇండస్ట్రీలో వచ్చిన ఏం చేంజెస్ వచ్చినాయి అనుకుంటున్నారు? అవి ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు ఇండస్ట్రీ కానీ బయట జనాలు కానీ? చేంజెస్ అంటే సేమ్ హ్యాస్ రిమైన్. అప్పటి నుంచి ఇప్పటికి మనం 2 గంటలు తీసామా, 2.5 గంటలు తీసామా, 4 గంటలు తీసామా, లేకపోతే 90 నిమిషాలే తీసామా సినిమా, ఆ టైంలో ఆడియన్ని ఎంగేజ్ చేయాలి. ఓకే, జానర్ ఏదైనా అవనివ్వండి.
మీరు చూస్తుంటే ఏ జానర్ అయినా హిట్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారిది ఒక ఫ్యామిలీ, మీరు అన్నట్టు ఫ్యామిలీ జానర్, అటు పక్క థ్రిల్లర్స్ ఆడుతున్నాయి, ఇంకో పక్క లవ్ స్టోరీలు ఆడుతున్నాయి. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆడియన్స్కి అటెన్షన్ డివియేట్ అవ్వకుండా మనం ఏ జానర్ ఎన్నుకుంటున్నామో దానిలో కరెక్ట్గా వెళ్తే ఇట్ మైట్ వర్క్. ఓకే. అది సో చేంజ్ పరంగా అంటే అప్పటికి ఇప్పటికి ఇదివరకు ఏంటంటే జనాలకి వేరే ఎంటర్టైన్మెంట్స్ లేవు కాబట్టి దే వుడ్ ఎట్లా అంటే కమ్ టు ద ఫిల్మ్స్ నో మ్యాటర్. కొంతన్న బాగోపోతే అది ఎట్లయినా పోయేది, అది అప్పుడు అంతే ఇప్పుడు అంతే. ఇప్పుడు వేరియస్ ఎంటర్టైన్మెంట్ వెన్యూస్ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఏంటంటే సినిమా ఇస్ జస్ట్ అనదర్, దట్స్ నాట్ ద ఓన్లీ. సో వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది, అండ్ ప్లస్ ఇంత ఓటీటీ ఎక్స్పోజరు, మలయాళం సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు, వేరే భాషలు చూసిన తర్వాత దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వాచింగ్ మూవీ కొంచెం చేంజ్ అయ్యింది. ఓకే. ఇదివరకుకి ఇప్పటికి, ఇదివరకు చూస్తే కామెడీ ట్రాక్ ఉండేది. ఇప్పుడు మరి కామెడీ ట్రాక్ అంటే అన్లెస్ ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ ఆ జానర్, ఆ టోన్ ఉన్న ఫిల్మ్ అయితే తప్పితే ఒక థ్రిల్లర్ సీరియస్ ఫిల్మ్లో కామెడీ పెడతాను మనం ట్రై చేస్తే ఐ డోంట్ థింక్ అది చాలా స్మార్ట్గా పెట్టలేము, అది నాకు తెలీదు. బట్ అట్లాగే పాటలు సడన్గా ఒక ఇదివరకు డ్యూయెట్లు, మనకు 6 డ్యూయెట్లు 5 డ్యూయెట్లు ఉండేవి. జస్ట్ మనకు ఆ సాంగ్ కోసం లీడ్ వేసేవారు, సాంగ్ వచ్చేది. ఇప్పుడు అలాంటి కొంచెం ఆడియన్స్ మెచ్యూరిటీ ఆర్ వాళ్ళ స్పాన్ ఆఫ్ ఇది పెరగటం వలన కొంచెం స్టోరీ మీద మీరు ఏదైతే స్టోరీ చెప్తున్నారో దానిలో కరెక్ట్గా వెళ్ళాలనేది ఒక చేంజ్ వచ్చింది. మేకింగ్లో మీరు అబ్జర్వ్ చేసింది? మేకింగ్లో టెక్నాలజికల్గా బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే. కంఫర్ట్ జోన్ బాగా పెరిగింది. ఓకే. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే. ఓకే. మేకింగ్, పబ్లిసిటీ అప్రోచ్, జనాలను అప్రోచ్ అనేది కూడా మొత్తం మారిపోయింది. యా. తెలుగు వన్